ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో భాగంగా మనము ఇప్పటికే 3 సంఘాలకు ప్రభు అయిన యేసుక్రీస్తు తన దాసుడైన అపోస్తలుడైన యోహాను ద్వారా రాయించిన ఉత్తరాలను గురించి ధ్యానం చేశాము. ఆ ఉత్తరాలను, సందేశాలను మన జీవితాలకు అన్వయించుకుంటూ మనల్ని మనం పరిశీలించుకున్నాము, పరీక్షించుకున్నాము, సరిచేసుకున్నాము. ఖచ్చితంగా సరిచేసుకున్న మన జీవితంలో ఆ సంఘాలకు ప్రభు చేసిన ప్రామిసులు, వాగ్దానాలన్నీ కూడా మనము పొంది తీరుతామని నేను నమ్ముచున్నాను. ఈ రోజున 4వ సంఘముగా తుయతైరా సంఘాన్ని గూర్చిన ఉత్తరాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. ఒక చిన్న ప్రార్థన నేను చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రము నాయన. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మీరు మాకు తోడుగా ఉండి నాయన, నా తండ్రి, ఆత్మాభిషేక పూర్ణులుగా మమ్మల్ని చేసి నా ప్రభువా, నీ వాక్యాన్ని నా తండ్రి తెలుసుకోవడానికి మీరు ఇస్తున్న కృప కొరకై స్తోత్రాలు నాయన. ఈ రోజున తుయతైరా సంఘానికి మీరు రాయించిన ఉత్తరాన్ని, అందులో అంశములను మేము ధ్యానించుండగా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి, మాతో మాట్లాడండి నా తండ్రి. మేము సరిచేసుకోవాల్సిన విషయాలను కూడా మాకు తెలియజేయమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18వ వాక్యము నుండి మనము కొన్ని వచనాలను చదువుకుందాం. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: అగ్నిజ్వాల వంటి కనులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారి దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను, హృదయములను పరీక్షించువాడను నేనని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. అయితే తుయతైరాలో కడమ వారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన ఏ భారము పెట్టను. నేను వచ్చు వరకు మీరు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆసియా మైనర్, ఈనాటి టర్కీ ప్రాంతంలో ఉన్న 7 సంఘాలకు అపోస్తలుడైన యోహాను ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉత్తరాలు రాయిస్తున్న విషయాన్ని మనం చూసాం. ఈ ప్రకటన గ్రంథము ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత అని కూడా మనం నేర్చుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను యోహాను చూసినట్లుగా కూడా మనం గమనించాము. అలాగే జరిగిపోయిన సంగతులను, జరుగుతున్న సంగతులను, జరగబో సంగతులను కూడా ఈ ప్రకటన గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు రాయిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మానవ పాప పరిహారార్థమై సిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. మనల్ని రాజులుగా, యాజకులుగా, ఆయన గుణాతిశయాలను ప్రచురపరిచేవారిగా ఆయన రక్తంతో కడగబడిన మనల్ని మార్చాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో నేను రాబోచున్నానని అపోస్తలుడైన యోహానుకు సెలవిచ్చాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షణార్థమై శిలువ మరణము నొందినంతగా తన్ను తాను తగ్గించుకున్న ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన జరిగిపోయిన సంగతులను ఆనాటి 7 సంఘాలలో, ఆసియా మైనర్ నేటి టర్కీ ప్రాంతంలో ఉన్న 7 సంఘాలలో జరుగుతున్న సంగతులను గూర్చి ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవివ్వగా అపోస్తలుని యోహాను ఆ సంఘపు సేవకుడు లేదా ఆ సంఘపు పెద్ద లేదా ఆ సంఘపు దూతకు ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, పద్మాసు ద్వీపంలో అపోస్తలుని యోహాను చెరలో ఉన్నప్పుడు ఈ 7 సంఘాలకు చెందిన పెద్దలు లేదా పాస్టర్స్, నాయకులు ఆయన దగ్గరికి వచ్చి ఉండవచ్చు ఆయన్ని చూచుట కొరకని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేరేపించగా ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఉత్తరాన్ని రాస్తూ యోహాను వారికి ఆ ఉత్తరాన్ని హ్యాండ్ ఓవర్ చేసినట్లుగా మనం చూడగలము. ఆ ఉత్తరాన్ని వారు ఆ సంఘాలలో చదివించుకున్నట్లుగా మనం చెప్పవచ్చు. ప్రియమైన వారలారా, ఇవి జరుగుతున్న సంగతులు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి ఇక 22వ అధ్యాయం వరకు కూడా జరగబో సంగతులను ప్రభు అయిన యేసుక్రీస్తు తన దాసుని ద్వారా రాయిస్తూ ఉన్నాడు. అవి 7 ఏళ్ల శ్రమల కాలం గురించి, 7 ఏళ్ల శ్రమల కాలమును గురించి, అంత్యక్రీస్తు పరిపాలన గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి తాను ఎప్పుడు అడుగుపెట్టి 1000 ఏళ్ళు పరిపాలిస్తాడో దానికి సంబంధించిన విషయం. అంత మాత్రమే కాకుండా సాతానుకు, అబద్ధ ప్రవక్తకు, అంత్యక్రీస్తుకు ప్రభు తీర్చబోయే తీర్పును గూర్చి, అదేవిధంగా మరి యుగ యుగములు ఆయనతో మనం జీవించగలిగే ఆ నూతన సృష్టిని గూర్చిన అంశాలన్నీ కూడా జరగబో సంగతులుగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు మనం చూడవచ్చును. దానియేలు గ్రంథము మూతవేయబడిన గ్రంథము, సీల్ చేయబడిన గ్రంథము. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, దానియేలు ఈ వాక్యములను ముద్ర వేయుము అన్నాడు. ప్రకటన గ్రంథము తెరవబడిన గ్రంథము, డిస్క్లోజ్డ్ బుక్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడను గూర్చిన అన్ని అంశాలు కూడా అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే తన దాసుడి ద్వారా ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాయించాడు. ప్రియమైన వారలారా, ఒక్కొక్క సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తూ ఆ సంఘానికి తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఆ సంఘముని ఆయన ప్రశంసిస్తున్నాడు, ఆ సంఘంలో ఉన్న మంచి గుణలక్షణాలను బట్టి. అదేవిధంగా సంఘంలో ఏదైనా లోపాలు ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్యుజేషన్ చేస్తున్నాడు, కామెంట్ చేస్తున్నాడు, కండెమ్ చేస్తున్నాడు. అదేవిధంగా మరి వారిలో ఉన్న లోపాలను సరిచేసుకునే మార్గాన్ని కూడా చూపిస్తున్నాడు. అంతేకాకుండా మార్గాన్ని, వారిలోని లోపాలను సరిచేసుకుంటే ప్రభు ఇవ్వబోయే బహుమానాన్ని కూడా తెలియజేస్తున్నాడు. లోపాలను సరిచేసుకోబోతే నీతిపరుడైన న్యాయాధిపతి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధమైన శిక్షను వారి మీదకి తీసుకొస్తాడో కూడా స్పష్టంగా చెప్తున్నాడు. మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు దయాళుడు, కృపగలవాడు, నీతి గలవాడు. అలాగని ఆయన ఎప్పుడూ దయ చూపిస్తూనే ఉంటాడని చెప్పి మనం విచ్చలవిడిగా జీవిస్తే ప్రమాదం. కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహముగా ఒక రోజున ఈ భూమి మీదకి రాబోతున్నాడు. పాపాన్ని శిక్షించబోతున్నాడు. పాపానికి నాయకుడైన సాతాన్ని శిక్షించబోతున్నాడు. పాపం చేసే వారిని కూడా శిక్షించబోతున్నాడు. ఆ శిక్ష ఏమిటో తెలుసండి? నిత్యాగ్ని గుండంలో వేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గుర్తించి మనం దయాళుడైన యేసుక్రీస్తు నమ్ముకున్న మాట నిజమే, కానీ ఆయన దయను, ఆయన ఇచ్చిన రక్షణను, ఆయన ఇచ్చిన కృపను నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకుండా ఎప్పటికప్పుడు ప్రభువుని ఘనపరిచేవారిగా మనం జీవించగలిగితే ఈ 7 సంఘాలకు చేయబడిన వాగ్దానాలు మనం సొంతం చేసుకోవచ్చు. 7 సంఘాలలో కూడా ఫిలడెల్ఫియా సంఘానికి, స్మిర్నా సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ సంఘాలలో ప్రభువు ఏ లోపము లేనట్లుగా గుర్తించాడు. ఆ సంఘాలను ప్రశంసించాడే కానీ వారిలో ఏ లోపాన్ని కూడా ప్రభువు చూపించలేదు. కారణం ఏమిటంటే ఆ సంఘాలలో ఎలాంటి చెడు లక్షణాలు లేవు. అలాంటి సంఘాలుగా, అలాంటి జీవితాలుగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అట్టి కృప ప్రభువు మనకు దయచేయను గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తుయతైరా అనే పట్టణాన్ని గుర్చిన భౌగోళిక స్థితిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇది కైకస్ మరియు హెర్మస్ అనే 2 నదీ లోయల మధ్యలో ఉన్న పట్టణంగా దీన్ని గుర్తించవచ్చు. కైకస్ మరియు హెర్మస్ అనే 2 నదీ లోయలలో ఉన్న
పట్టణంగా ఈ తుయతైరా పట్టణాన్ని మనం గుర్తించవచ్చు. ఇది ఏషియా మైనర్లో ప్రభువైన యేసుక్రీస్తు రాయించే ఉత్తరాలకు సంబంధించిన సంఘాలలో అతి చిన్న పట్టణము ఈ తుయతైరా పట్టణం. ఇది మొదట ఈ పట్టణానికి తుయతైరా అని నామం లేదు. దీని 2 పురాతన పేర్లతో పిలిచేవారు. ఒకటి పెలోపియా, రెండవది యెహూతియా. పెలోపియా, యెహూతియా అనే పేర్లతో పిలిచేవారు. అయితే గ్రీకు రాజైన సిరియా ప్రాంతాన్ని పరిపాలించిన అలెగ్జాండర్ చక్రవర్తి తర్వాత సిరియా ప్రాంతాన్ని పరిపాలించిన సెల్యూకస్ నికేటర్ అనే అతను తన కుమార్తె అయిన తుయతైరా పేరు మీద ఈ పట్టణాన్ని ప్రత్యేకంగా ఆధునీకరించినట్లుగా మనం చెప్పుకోవచ్చు. కనుక ఆయన కుమార్తె పేరుని ఈ పట్టణానికి పెట్టాడు. ఈ పట్టణం ఎక్కడ ఉంది అని కనుక మనం చూసినట్లయితే 7 సంఘాలు ఏజియన్ సముద్ర తీరంలో ఉన్నాయని మనం నేర్చుకున్నాం. ఆసియా మైనరు ఇప్పుడు మోడర్న్ టర్కీలో ఉన్నాయని నేర్చుకున్నాం. ఎఫెసు, స్ముర్నా 2 కూడా సముద్ర తీరంలోనే ఉన్నవి, ఓడరేవు పట్టణాలు. పెర్గమ అనేది ఏజియన్ సముద్ర తీరం నుండి 16 మైళ్ళ దూరంలో ఉన్నట్లుగా మనం నేర్చుకున్నాం. అయితే ఈ పెర్గమ పట్టణం నుండి 40 మైళ్ళ దూరంలో ఈ తుయతైరా పట్టణం ఉన్నట్లుగా మనం గుర్తించవచ్చు. 7 సంఘాలు కూడా సర్క్యులర్ వేలో ఉన్నట్లుగా మీరు సెర్చ్ చేస్తే అర్థమవుతుంది. ఈ పెర్గమ నుండి తుయతైరా పట్టణము సౌత్ ఈస్టర్న్ దిక్కులో ఉన్నట్లుగా మనం చూడొచ్చు. తుయతైరా అనేది చాలా చిన్న పట్టణం, అంత ప్రాముఖ్యత కలిగిన పట్టణం కాదు. కానీ 7 సంఘాలకు ప్రభు రాయించిన ఉత్తరాల్లో అతిపెద్ద ఉత్తరం ఈ సంఘానికే ప్రభు రాయించాడు. చిన్న సంఘము కానీ పెద్ద ఉత్తరం ప్రభు రాయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క తుయతైరా పట్టణంలో మనం ప్రత్యేకంగా గమనించినట్లయితే గ్రీకుల యొక్క దేవుడు జూస్, ZEUS, గ్రీకు దేవుడైన జూస్, ఆయన్ని దేవుళ్లకు తండ్రి అని అంటారు, ఫాదర్ ఆఫ్ గాడ్స్ అంటారు. ఆయన కుమారుడు అపోల్లో అనే వారి యొక్క నమ్మకం. అపోలో అంటే సూర్యదేవుడు. ఆయన దేవుని కుమారుడిగా ఆ ప్రాంత ప్రజలు ఆరాధించేవారు. అపోల్లో దేవాలయం చాలా పెద్ద దేవాలయం ఉండేది. అక్కడ ఒక స్త్రీ ఫార్చ్యూన్ టెల్లర్గా ఉండేది. భవిష్యత్తును గురించి జ్యోతిష్యాలు చెప్పే ఒక స్త్రీ ఆ ప్రాంతంలో రాజ్యం ఏలుతూ ఉండేది. ఆ ఫార్చ్యూన్ టెల్లర్ కూడా ఒక మందిరాన్ని కట్టించారు ఆ ప్రాంత ప్రజలు. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క భవిష్యత్తును గురించి చెప్పించుకోవడానికి ఆ టెంపుల్కి వెళ్ళేవారు. అక్కడ ఆ స్త్రీ వారికి రకరకాలుగా భవిష్యవాణిని వినిపిస్తూ ఉండేది. దాన్ని సన్మాతే టెంపుల్ అంటారు, లేదా సన్బాతే టెంపుల్ అంటారు. ఈ 2 కూడా అక్కడ పెద్ద టెంపుల్స్గా ఉండేవి, విగ్రహారాధన అధికంగా ఉండేవి. ఈ మాత్రమే కాకుండా ఇంకా అనేక దేవాలయాలు కూడా ఆ ప్రాంతంలో ఉండేది. విగ్రహారాధన అధికముగా ఉండే పట్టణంగా మనం గుర్తించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పట్టణంలో చర్మకారులు ఎక్కువగా ఉండేవారు, కంసాలు ఎక్కువగా ఉండేవారు. ప్రశస్తమైన ఇత్తడి, బ్రాస్ అనేది ఇక్కడ బాగా దొరుకుతుంది. అంతేకాకుండా ఇక్కడ వ్యాపార అసోసియేషన్స్, ట్రేడ్ గిల్డ్స్ లేదా మర్చెంట్ అసోసియేషన్స్, వ్యాపారస్తులందరూ కలిపి సంఘాలుగా ఏర్పడేవారు. ఆ సంఘాలు ఎక్కువగా ఉన్న పట్టణము ఈ తుయతైరా పట్టణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యాపార సంఘాల సమావేశాల్లో విగ్రహారాధన జరిగేది. రకరకాల పాపపు కార్యాలు కూడా జరిగేవి. బలులు అర్పించేవారు. వ్యభిచారం అనేది సర్వసాధారణంగా సామాన్యమైన పరిస్థితి ఉండేది. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వారు ఎవరితోనైనా కూడా పాపము చేయవచ్చు. ఎందుకంటే ధనం ఎక్కువగా ఉన్న పట్టణము, వ్యాపార కేంద్రంగా ఉన్న పట్టణము, చిన్న పట్టణమేమి కానీ వ్యాపార కేంద్రంగా ఉన్న పట్టణము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ప్రాముఖ్యమైన పరిశ్రమ ఏమిటంటే ఉన్ని పరిశ్రమ, ఊల్ ట్రేడ్ అన్నమాట. ఉన్ని పరిశ్రమ, ఊల్ ఇండస్ట్రీ చాలా ప్రాముఖ్యమైనది. మనకు బాగా తెలుసు, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో ఫిలిప్పి పట్టణానికి పౌలు గారు సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడ 24వ వాక్యంలో లూదియా అనే ఒక స్త్రీ మరి నదీ తీర ప్రాంతంలో పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఊదా రంగు పొడిని అమ్ముకునే ఆ స్త్రీ రక్షణ పొందినట్లుగా మనం చూడవచ్చును. అదే అధ్యాయంలో ఆమె మాత్రమే కాక ఆమె కుటుంబం అంతా కూడా రక్షణ పొందినట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఒక రకంగా ఆమె ద్వారానే
ఈ తుయతైర పట్టణానికి సువార్త వెళ్ళి ఉండవచ్చు అని కూడా చెప్తారు. తుయతైర పట్టణంలో సంఘము కట్టబడుటకు కూడా ధనవంతురాలు కనుక ధనవంతులు మాత్రమే ఊదా రంగు పొడి వాడేవారు, రాజవంశాలకు చెందినవారు, నోబుల్స్ మాత్రమే ఊదా రంగు వస్త్రాలు ధరించేవారు. మనకు బైబిల్లో ధనవంతుడు ఊదా రంగు వస్త్రాన్ని ధరించాడని కూడా మనం చూసాము కదండి. కనుక ధనవంతుల కుటుంబాలతో వ్యాపారం చేసే స్త్రీ కనుక బాగా ధనాన్ని సంపాదించి ఉండవచ్చు. రక్షణ పొందిన ఆమె మరి ఐరోపాలో మొదటి కన్వర్ట్గా సువార్త ప్రకటించిన వ్యక్తిగా కూడా మనం చూడొచ్చు. అంత మాత్రమే కాకుండా అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 10వ వాక్యంలో పౌలు గారు మనకు తెలుసు కదా, ఎఫెస్ పట్టణంలో 3 సంవత్సరాలు ఉన్నట్లుగా మనం చూసాం కదండి. ఆ సమయంలో ఆయన ఈ తుయతైర పట్టణానికి వెళ్ళి కూడా సువార్త ప్రకటించి ఉండవచ్చు. ఈ విధంగా పౌలు గారి యొక్క మిషనరీ యాత్రలో తుయతైరలో సంఘము స్థాపించబడినట్లుగా మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడున్న సంఘము చిన్న సంఘమే అయినప్పటికీ ప్రభు పెద్ద ఉత్తరం రాయించినట్లుగా చూడవచ్చును. వూల్ ఇండస్ట్రీ చాలా ప్రాముఖ్యమైనది. అంతేకాకుండా మరి నూలు పరిశ్రమ అంటే లెనిన్ ఇండస్ట్రీ, కాటన్ నూలు వస్త్రాలు తయారు చేసే పరిశ్రమ, ఉన్ని వస్త్రాలు తయారు చేసే పరిశ్రమ, అదేవిధంగా మనం ధరించు వస్త్రాలను కూడా తయారు చేసే పరిశ్రమ ఆ చోట ప్రాముఖ్యంగా ఉండేది. అక్కడ సముద్ర తీర ప్రాంతాల్లో, ఆ పరిసర ప్రాంతాలలో మ్యూరస్ అనే ఒక ప్రత్యేకమైన ఫిష్ దొరుకుతుంది. ఆ ఫిష్ని ఎండబెట్టినప్పుడు, దాన్ని పొడి చేసినప్పుడు దాని ద్వారా ఆ షెల్ నుంచి వచ్చే ఆ పొడి ఊదా రంగు పొడి. ఆ రోజుల్లో మనకి ఈ విధంగా రంగు వస్త్రాలు ఉండేవి కాదు కనుక మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో వైట్ గార్మెంట్ తయారు చేసి ఆ కలర్లో ముంచేవారు. ముంచినప్పుడు రెడ్ కావాలంటే రెడ్ వస్త్రం వచ్చేది, బ్రౌన్ కావాలంటే బ్రౌన్, ఆ విధంగా పర్పుల్ కావాలంటే పర్పుల్ బట్టలు తయారయ్యేవి. రంగుల పరిశ్రమ చాలా ప్రాముఖ్యమైనది. రంగులో అంటే రంగు పొడిలో వస్త్రాలను ముంచేవారు. రంగులు అద్దే పరిశ్రమ చాలా ప్రసిద్ధి చెందిన పరిశ్రమగా ఉండేది. ఆ ప్రత్యేకమైన ఫిష్ నుండి ఆ ఊదా రంగు పొడి దొరికేది. చాలా ప్రాసెస్ చేయాలి. అది ఆ పొడిని ధనవంతులు మాత్రమే తమ వస్త్రాలకు వాడేవారు కనుక మర్చెంట్ అసోసియేషన్స్ ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదండి, ప్రసిద్ధమైన ఇత్తడి ఆ ప్రాంతంలో దొరికేది. మోడర్న్గా మరి తుయతైర పట్టణం ఎక్కడుందండి ఇప్పుడు ఆధునిక కాలంలో అంటే, తుయతైర అనే పేరుతో పట్టణం లేదు కానీ అకిసార్ అనే పేరుతో ఆ పట్టణం ఉంది. AKHISAR అకిసార్ అనే పేరుతో ఆ పట్టణం ఉంది. ఇంచుమించుగా అక్కడ ఒక 25,000 వరకు జనాభా ఉండవచ్చునని చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు తను తాను ఆ సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు. శాల్యుటేషన్, ప్రతి ఉత్తరానికి కూడా పరిచయ వాక్కులు ఉంటాయి. ప్రభు తను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడో మనం చూసినట్లయితే 18వ వాక్యంలో మనం చూద్దాం. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిచయ వాక్కుల్లోనే మనకి ఏదో భయం కొలిపే విధంగా ఈ పరిచయ వాక్యులే ఉన్నవి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫెసు సంఘానికి పరిచయం చేసుకున్నప్పుడు 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడని పరిచయం చేసుకున్నాడు. ఆ పరిచయ వాక్యంలో పెద్దగా భయం కొలిపే పదాలు ఏమీ లేవు. స్మిర్నా సంఘానికి ఆయన పరిచయం చేసుకున్న విధానం చూస్తే ఆ సంఘాన్ని ధైర్యపరచడానికి ఆ విధంగా పరిచయం చేసుకోవడానికి మనకు అర్థమవుతుంది. మొదటి వాడును కడపటి వాడును మృతుడై మరలా బ్రతికిన వాడు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్మిర్నా సంఘం శ్రమల్లో ఉంది, మీరు దేనికి భయపడొద్దు, నేను మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడిని పరిచయం చేసుకుంటున్నాడు. పెర్గమ సంఘానికి పరిచయం చేసుకుంటూ కూడా 2 అంచుల ఖడ్గము గలవాడు అని పరిచయం చేసుకుంటున్నాడు. ఇక్కడ కూడా కొంచెము భయపడవలసిన పరిచయ వాక్కులే ఉన్నాయి. కానీ తుయతైర సంఘానికి పరిచయం చేసుకునే విధానంలో అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు అని పరిచయం చేసుకుంటున్నాడు. అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడిగా పరిచయం చేసుకుంటున్నాడు, అపరంజి వంటి పాదాలు కలిగిన వాడిగా పరిచయం చేసుకుంటున్నాడు, దేవుని కుమారుడిగా పరిచయం చేసుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం
ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ వాక్యంలో ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన యొక్కనిని చూచితిని అంటున్నాడు యోహాను. ఆ మనుష్య కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తే, పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తే యోహానుకు తుయతైరా పట్టణానికి ఉత్తరం రాయమని చెప్పి తను తాను దేవుని కుమారుడిగా పరిచయం చేసుకుంటున్నాడు. ఇక్కడ దేవుని కుమారుడిగా తనను పరిచయం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే తానే దేవుని కుమారుడని ఆ ప్రాంత ప్రజలకు తెలియాలని ప్రత్యేకంగా దాన్ని స్ట్రెస్ చేస్తున్నాడు. ఆ చోట ఆ ప్రాంతంలో అపోలో దేవుని యొక్క ఆరాధన ఎక్కువగా ఉండేది, సూర్యదేవుని యొక్క ఆరాధన. అపోలోని దేవుని కుమారుడిగా వారు ఆరాధించేవారు. వారు ఆరాధిస్తున్నది ఫాల్స్ గాడ్. వాళ్ళు దేవుని కుమారుడు అనుకున్నవాడు మానవాళి కొరకు, మానవాళి పాప పరిహారార్థమై రక్తాన్ని చిందించిన వాడు కాడు. అతడు చేతులతో చేయబడిన వాడు, మానవుడు సృష్టించుకున్నవాడు. నేను సజీవుడైన దేవుని కుమారుణ్ణి, లోకాన్ని ప్రేమించి మానవాళి పాప పరిహారార్థమై శిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించిన వాడిని. నా రక్తం పరిశుద్ధ రక్తం, నా రక్తంతో కడగబడిన మీరు నీతిమంతులుగా తీర్చబడిన వారు. ఇదిగో నేను దేవుని కుమారుడిని నేను మీకు పరిచయం చేసుకుంటున్నాను అన్నట్టుగా తను దేవుని కుమారుడిగా పరిచయం చేసుకుంటున్నాడు. మరొకసారి సంఘానికి తాను ఏం చేశాడో చెప్పాలని ఆశపడుతున్నాడు. ఆ సంఘంలో ఉన్న లోపాలను బట్టి ఆ విధంగా ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడిగా పరిచయం చేసుకుంటున్నాడు. అగ్నిజ్వాలల వంటి కన్నులు అనే విషయాన్ని గనక మనం చూసినట్లయితే అదే 2వ అధ్యాయంలోనే ఈ తుయతైరా పట్టణానికి రాస్తూ ఆయన 23వ వాక్యంలో అంటున్నాడు, అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొను అంటున్నాడు. అగ్నిజ్వాలల వంటి కన్నులు అనే విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ఆయన కన్నులు తీక్షణమైనవి, ఆయన కన్నులు దాగి ఉన్న మర్మాలను బయలుపరచగలిగినవి. ఆయనకి తెలియకుండా ఏది కూడా మరుగై ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే అగ్నిజ్వాలల వంటి కన్నులు కలవాడు. ఆయన కన్నులు ఎదుటికి ఏ చెత్త వచ్చినా దహించి వేస్తాడు. ఆయన దహించు అగ్ని ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అగ్నిజ్వాలల వంటి కన్నులు కలవాడని పరిచయం చేసుకోవడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, మీలో ఉన్న మంచి నాకు తెలుసు సంఘమా, తుయతైరా సంఘమా, మీలో ఉన్న లోపాలు కూడా నాకు తెలుసు. మీరు అనుకుంటున్నారు మేము చాలా భక్తులం అనుకుంటున్నారు, మేము ఆరాధన చేస్తున్నాం అనుకుంటున్నారు. తుయతైరా సంఘంలో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే దాతృత్వం ఎక్కువ. వారికి ధనం బాగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఎక్కువగా దాన ధర్మాలు చేసేవారు. ప్రేమ ఎక్కువ. ఎవరైనా పేదవారు ఉంటే వెంటనే ఆదరించేవారు. చాలా మంచి గుణ లక్షణాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అట్ ది సేమ్ టైం వారి దగ్గర భయంకరమైన పాపం కూడా ఉన్నట్లుగా ప్రభు చూశాడు. కనుకనే నేను అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడిని, పిల్లి పాలు తాగుతూ నన్ను చూడలేదనుకుంటుంది, కానీ నేను చూస్తూ ఉన్నానన్న సంగతి దానికి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు అంతరింద్రియములను పరీక్షించగలిగిన దేవుడని మనం అనేక వాక్యాలు గతంలో కూడా మనం చూసాం. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 8వ వాక్యంలో హృదయములను ఇరిగిన దేవుడని రాయబడింది. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 24వ వాక్యంలో ఆయన అంతరింద్రియములను ఇరిగిన దేవుడని రాయబడింది. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యంలో అంతరింద్రియములను పరిశీలించు దేవుడని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన అంతరంగము ఎరిగిన దేవుడు. ఇంకొక మాట చెప్పమంటారా? యోహాను సువార్త 2వ అధ్యాయం 24, 25లో రాయబడిన మాట తెలుసా? అందరినీ ఎరిగిన దేవుడని రాయబడింది. ఆయన అందరినీ ఎరిగిన దేవుడు, అందరి అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. ఆయనకు మరుగైనదంటూ ఏమీ ఉండదు. ఆయన మన అఫ్లిక్షన్స్ చూస్తాడు, మన శ్రమ చూస్తాడు, మన కష్టం చూస్తాడు, మన సంతోషం చూస్తాడు, మన బాధ చూస్తాడు, మనం ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఆయనకు తెలుసు. మనము దీవించబడిన విధానం కూడా ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే మనం ఆరాధించే ప్రభు సజీవుడైన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. ఆయన ఆరాధిస్తున్నాం. మనం క్రైస్తవులం, సంతోషపడాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎవడైనా క్రైస్తవుడైనందుకు హింసించబడుతుంది సంతోషించాలట. ఎందుకో తెలుసండి, అన్నీ ఎరిగిన దేవుడు మనకున్నాడు.
చూస్తున్న దేవుడు మనకున్నాడు, వినుచున్న దేవుడు మనకున్నాడు, మాట్లాడే దేవుడు మనకున్నాడు, సహాయం చేసే దేవుడు మనకున్నాడు. చచ్చిన దేవుడు మన దేవుడు కాదు. మరణాన్ని జయించి తిరిగి లేచిన సజీవుడైన ఒకే ఒక నిజరక్షకుడిని కలిగి ఉన్న, ఒకవేళ క్రైస్తవ్యాన్ని మతం అనండి మీరు ఒకవేళ అనుకుంటే, క్రైస్తవ మతం మాత్రమే సజీవుడైన దేవుడిని కలిగి ఉన్న మతం. మిగిలినవన్నీ కూడా మృతుడైన దేవుడిని కలిగి ఉన్న మతాలు. వారు దేవుడు అనబడటానికి యోగ్యులు కారు, కారణం వారిలో పరిశుద్ధత లేదు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పూజార్హుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఆయన పరిచయం చేసుకున్నాడు. అపరంజి వంటి పాదములు కలిగిన దేవుడు. ఈ అపరంజి అనేది, ఇత్తడి అనేది జడ్జిమెంట్కి సాదృశ్యం, తీర్పుకు సాదృశ్యం. ప్రభు తనను పరిచయం చేసుకోవటంలో దేవుని కుమారుడిగా పరిచయం చేసుకుంటున్నాడు. మీ సంగతి అంతా నాకు తెలుసు అన్నట్టుగా పరిచయం చేసుకుంటున్నాడు. మీ మంచితనం కూడా నాకు తెలుసు, మీ చెడుతనం కూడా నాకు తెలుసు. నా పాదములు అపరంజిని పోలిన పాదాలు అంటే ఐఎమ్ రెడీ టు జడ్జ్. నేను ఎంతగా దీవించే దేవుణ్ణో అంతగా శిక్షించగలిగిన దేవుణ్ణి కూడా. ఒక రోజున భారం మోయిచున్న వారులలా రెండని మిమ్మల్ని బతిమాడాను. గాడిద పిల్ల మీద యెరూషలేము వీధుల్లో తిరిగాను. నా వైపు చూడండి అని మిమ్మల్ని బతిమలాడాను. దీనుడిగా ఉన్నాను నేను. ఆ రోజున పిలాతు ఎదుట గొర్రెపిల్ల, వదకు తేబడిన గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టుగా ఉండిపోయాను. నేను రాబోతున్నాను, పునరుద్ధానుడైన నేను మరలా తిరిగి భూమి మీదకి రాబోతున్నాను. ఎలా రాబోతున్నాను తెలుసా? అపరంజి వంటి పాదాలు కలిగిన వాడిగా రాబోతున్నాను. టు జడ్జి, తీర్పు తీర్చడానికి రాబోతున్నాను. ఎవరిని? నన్ను ఎరుగని వారు ఎలాగో తీర్పులోకి వచ్చేసి ఉన్నారు. నిత్యాగ్నిగుండం తప్పదు. కానీ నన్ను ఎరిగానని చెప్తూ కూడా నాకు అయిష్టమైన జీవితాలు జీవించే వారిని కూడా, తొలితేర సంగమా, నేను తీర్పు తీర్చడానికి సిద్ధముగా ఉన్నానని ప్రభువు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆయన ఇత్తడి పాదాలతో సమస్తాన్ని ఒక రోజున, ఈ చెత్తను, సాతాను సంబంధమైనంతా అణగదొక్కబోతున్నాడు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. ఆయన అణగదొక్కబోతున్నాడు సాతానుని, అతని యొక్క అనుచరుల్ని. వారిని పట్టుకొని అగ్నిగుండంలో వేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి ఎదురు నిలిచిన అంత్యక్రీస్తు సైన్యము చనిపోగా వారి రక్తము నదుల వలె ప్రవహించబోతుంది ఒక రోజున. జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో మీరు చూస్తే ఇంచుమించుగా 7 నెలలు ప్రభు అయిన యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా నిలిచిన యాంటీ క్రైస్ట్ యొక్క సైన్యాలు చనిపోతే 7 నెలల పాటు ఆ శవాలను పాతి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందట. కోట్ల 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 శత్రువులు నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఎదురు నిలిచి చనిపోతారట, హతం చేయబడతారు. ఆయన కత్తి వాడడు, కర్ర వాడడు, కేవలం ఆయన నోటి ఊపిరి చేత సంహరిస్తాడు. వారి కన్నులు వారిలోనే కుళ్ళిపోతాయటండి, వారి పాదములు కుళ్ళిపోతాయట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరినైనా ఎదిరించవచ్చు, కానీ ఈ రోజున క్షమించే దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఒక రోజున యూదా గోత్రపు సింహముగా ఉగ్రుడై రాబోతున్నాడు. కనుక ఈ లోపునే ప్రభువు నన్ను క్షమించని మనల్ని మనం సరిచేసుకొని శాశ్వతమైన ప్రేమతో ప్రభువును ప్రేమించేవారిగా మారాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. పరిచయ వాక్కులే తుయతైరా పట్టణాన్ని హెచ్చరించేవిగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ తుయతైరా పట్టణాన్ని ప్రభు ప్రశంసించడం కూడా మనం చూడొచ్చు. 19వ వాక్యంలో అంటున్నాడు, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫ్ఎస్ సంఘంతో మాట్లాడిన మాట మీకు గుర్తుంది కదండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనే 3-4 వాక్యాల్లో ఎఫ్ఎస్ సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు మొదటి ప్రేమను మరిచావు అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు తెలుసండి, వీళ్ళతో మీ మొదటి క్రియల కన్నా ఇప్పటి క్రియలు చాలా ఘనంగా ఉన్నాయి అంటున్నాడు, ప్రశంసిస్తున్నాడు. అంటే ప్రభువుని ప్రేమించే విషయంలో వారు మొదటి ప్రేమ కంటే కూడా సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రభు మీద వారి ప్రేమ పెరుగుతుంది. దాతృత్వంలో పెరిగింది, పేదవాడిని ప్రేమించడంలో పెరిగింది, సంఘంలో ఆరాధనల్లో వారి యొక్క ప్రేమ పెరిగింది, సువార్త సభలు పెట్టించడంలో వారి ప్రేమ బాగా ఎక్కువైపోయింది, సువార్త ప్రకటించడంలో కూడా వారు ఇంకా సువార్తను వ్యాప్తి చేయాలని
ఎంతైనా ఖర్చు పెట్టి సువార్త వ్యాప్తి చేసేవారు. సంఘాన్ని కట్టే విషయంలో కూడా ఎంత డబ్బు అయినా లెక్క చేయకుండా చక్కగా దేవుని కొరకు ఘనమైన మందిరం కట్టాలని కట్టేవారు. అంటే దేవుని పరిచర్య విషయంలో వారు దేనికి వెనకాడలేదండి. వారి క్రియలు, దాతృత్వపు క్రియలు. ప్రభు మనల్ని పిలిచింది. ప్రియమైన దేవుని బిడ్డలరా, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వాక్యాలు అంటారు, సత్క్రియలు యందు ఆసక్తి గలవారిగా ప్రభు బిడ్డలు ఉండాలి. ఈ సత్క్రియలు చేసే విషయంలో తుయతైర సంఘము నెంబర్ 1 సంఘం. ప్రభు ప్రశంసిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, అంత మాత్రమే కాదండి, వారి ప్రేమ. బేదలను కనికరించువాడు ధన్యుడు అని రాసింది కదండి. వాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని రాసింది కదండి. బేదలను కనికరించే విషయంలో కూడా వారు చాలా గొప్ప ప్రేమ కలిగిన వారు. దైవ సేవకుల్ని ప్రేమతో పలకరించి ఆదరించగలిగే సంఘం. అదేవిధంగా వారి యొక్క విశ్వాసం, ఘనమైన విశ్వాసం. ప్రభు మీద అచంచలమైన విశ్వాసం కలిగిన వారు. మా ప్రభువు ఉన్నాడు, మా ప్రభువు చేస్తాడు, గొప్ప విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తులుగా ఉన్నారు. వారి పరిచర్య, ప్రియమైన దేవుని బిడ్డలారా, మినిస్ట్రీ, సేవను చాలా ఘనంగా చేసేవారు. ఎక్కడ కూడా చిన్న లోపం కనపడకుండా భయభక్తులతో చేసేవారు సేవ కూడా. సహనం, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సహించేవాళ్ళు, భరించేవాళ్ళు. చాలా మంచి లక్షణాలు ఆ సంఘంలో ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వాళ్ళరా, శ్రమల్లో కూడా దేవుణ్ణి ప్రేమించేవారుగా వారు ఉన్నారు. మేలు చేయటంలో, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చదివినట్లయితే, మేలు చేయుటలో విసుకవద్దని గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాశాడు. ఈ సంఘంలో ఉన్న గొప్ప గుణలక్షణం ఏంటంటే, మేలు చేయడానికి ఎప్పుడు కూడా వీరు ముందుండేవారు. అదేవిధంగా పరిచర్యలో పరుగులెత్తేవారు. ఎవరైనా భక్తిలో వెనకబడిపోతే వారిని ప్రభు వైపుకి ఆకర్షించడానికి వారు చేయగలిగిన ప్రయత్నాలన్నీ కూడా చేసేవారు. అంతేకాకుండా యోహాను సువార్త 15:7 రాయబడినట్లుగా వారు ప్రభువులో నిలిచి ఉన్నవారుగా కూడా ఉన్నారు. శ్రమల్లో కూడా సంతోషించేవారండి. వారికి ఒక మాట తెలుసు, 1 పేతురు 4వ అధ్యాయంలో రాయబడినట్లుగా, మనం శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మా మీద నిలిచి ఉంటుందనే గొప్ప విశ్వాసం కలిగిన వారు. వాళ్ళు శ్రమల్లో కూడా సంతోషించేవారు. వారు శ్రమల్ని సహించారు. వారి క్రియలు, వారి పరిచర్య, ఘనమైన పరిచర్య వారి జీవితంలో ఉండేది. మొదటి క్రియల కంటే కూడా వారి కడపటి క్రియలు చాలా ఘనంగా ఉన్నవి. మెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ రోజున ప్రభు మనల్ని కూడా ఆయా విషయాల్లో మనల్ని మెచ్చుకుంటూనే ఉంటాడు, మెచ్చుకుంటూనే ఉన్నాడు. డైనమిక్ చర్చ్, ఒక రకంగా చెప్పాలంటే డైనమిక్ చర్చ్ ఇది. కానీ ఇలాంటి చర్చికి ప్రభు టోటల్గా ఈ ఉత్తరాన్ని అంతా పరిశీలిస్తే ఏమి సందేశం ఇస్తున్నాడంటే, డోంట్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. లోకముతో రాజీ పడి బ్రతకవద్దని సందేశం ఇస్తున్నాడండి. ఏమంది, ఇంత పరిచయం చేసే సంఘం కాదండి. ఈ సంఘానికి ఈ మెసేజ్ ఇవ్వటం ఏంటి? ఈ సంఘాన్ని గురించిన ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసండి. ఇంత డైనమిక్ చర్చ్ అని మనం ఇప్పటి వరకు ఆ సంఘంలో ఉన్న క్రియలను బట్టి, విశ్వాసాన్ని బట్టి, సహనాన్ని బట్టి డైనమిక్ చర్చ్ అనుకుంటున్నాం కదండి. ఆ తదుపరి కనుక మనం చూస్తే ఈ సంఘాన్ని గురించిన ప్రభు ఉద్దేశం ఒక్క మాటలో మనం చెప్పాలి అంటే కరప్టెడ్ చర్చ్. ఒక రకంగా లోకంతో రాజీ పడిన సంఘము అని చెప్పవచ్చు. పాపాన్ని ఖండించని సంఘముగా మనం చెప్పవచ్చు. ఒక రకంగా ఇది లూజ్ చర్చి, ల్యూడ్ చర్చి, అంటే నీచమైన సంఘముగా ప్రభు దీన్ని గుర్తించాడు. కానీ టోటల్గా ఆ తుయతైర సంఘాన్ని ప్రభు ల్యూడ్ చర్చిగా, లిబరల్ చర్చిగా చూస్తున్నాడు ఆయన. వీరు ఎంత భక్తి చేస్తున్నారో, ఎంత మినిస్ట్రీ చేస్తున్నారో, వీరికి ఎంత విశ్వాసం ఉందో, ఎంత సహనం ఉందో, అదేవిధంగా పాపాన్ని కూడా అంతగా టాలరేట్ చేస్తున్నారు. పాపాన్ని ఖండించి బుద్ధి చెప్పే బోధ సంఘంలో లేదు. అందుకే ఆ తర్వాత వాక్యాల్లో ప్రభు రాస్తున్నాడు. 20వ వాక్యం మనం చూసినట్లయితే, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్త్రి నేను చెప్పుకొనుచున్న యెజెబెలు అనే స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. భయంకరమైన తప్పు ఒకటి మోపుతున్నాడు. యెజెబెలు అనే ఒక స్త్రీ.
ఈ యెజెబెలు ఎవరు అంటే క్రీస్తుపూర్వం 10వ శతాబ్దంలో పరిశుద్ధ గ్రంథంలో యెజెబెల్ అనే ఒక రాణిని మనం చూడొచ్చు. ఆమె ఇశ్రాయేలు రాణి, ఆహాబు యొక్క భార్య. ఆమె సీదోనీయుడైన ఎత్బైలు అనే రాజు కుమార్తె. సీదోనీయులు ఎవరంటే అషేరా దేవుని పూజించేవారు, బయలుదేవతని పూజించేవారు, విగ్రహాలను పూజించేవారు, బయలుదేవులను దేవతలను పూజించేవారు. అలాంటి రాజు యొక్క కూతుర్ని యెహోవా సేవకుడైన దేవుని దాసుడిగా ఉండవలసిన ఇశ్రాయేలు రాజైన ఆహాబు వివాహం చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ చేసుకున్నాడు, భార్యను ఏమైనా కంట్రోల్ చేసుకోగలిగాడా? యజమానుడిగా తన బాధ్యత నిర్వహించగలిగాడా అంటే రాజుల మొదటి గ్రంథంలో మీరు చూస్తే 16వ అధ్యాయము, 17వ అధ్యాయము, 18వ అధ్యాయం, 19వ అధ్యాయాలు మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నాబోతు అనే ఒక పేదవాడికి ద్రాక్ష తోట ఉంటే ఆ ద్రాక్ష తోటని అపహరించే మార్గాన్ని తన భర్తకు తెలియజేసి నాబోతును ఒక దశలో అతను తిరస్కరించాడని, రాజుగారికి ద్రాక్ష తోట ఇవ్వటానికి తిరస్కరించాడని చెప్పి, తన స్వాస్థ్యాన్ని నేను ఇవ్వను అని చెప్పాడని చెప్పి, దేవుని వాక్య ప్రకారంగా నా స్వాస్థ్యాన్ని నాతోనే ఉంచుకుంటాను రాజా, నేను మీకు కూర తోట వేసుకోవడానికి ఇవ్వనని చెప్పాడని అతన్ని చంపించిందండి. అంతేకాకుండా దేవుని యొక్క ప్రవక్త అయిన ఏలియాని చంపించడానికి ప్రయత్నం చేసింది. యెహోవా ప్రవక్తలను అనేక మందిని చంపించింది. ఇశ్రాయేలు దేశంలో అషేరా దేవి పూజను ప్రారంభించింది. అన్య దేవతలకు బలిపీఠాలు కట్టించింది. విగ్రహ స్తంభాలను ఏర్పాటు చేయించింది. ఇశ్రాయేలు జాతిని అంతటిని కూడా విగ్రహారాధన వైపుకి, పాపం వైపుకి మళ్లించిందండి. విశ్వాసికి అవిశ్వాసితో విజ్జోడు ఎక్కడిది? క్రీస్తుకు బెలియాలతో ఏమి సాంగత్యము? ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటున్నాడండి, ప్రభు అంటున్నాడు, అవిధేయులతో సాంగత్యము ప్రమాదం అంటున్నాడు. అవిధేయుల మీదకి ఒక రోజున దేవుని ఉగ్రత వస్తుంది. ఒకవేళ మనం అవిధేయులతో సాంగత్యం చేస్తే, అవిశ్వాసులతో సాంగత్యం చేస్తే, సాంగత్యం అంటే పలకరించకూడదని కాదండి, హలో అంటే హలో అనకూడదని కాదండి, టీలు కాఫీలకు పోకూడదని కాదండి, భోజనాలు ఒకళ్ళింటికి ఒకళ్ళు తినకూడదని కాదండి. సాంగత్యం అంటే నీవే నేను, నేనే నువ్వు అని ఏకమైపోవటాన్ని సాంగత్యం అంటారండి. వారు లేకుండా నేను లేను, నేను లేకుండా వారు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషాపాతు జీవితంలో ఒక రోజున మరణించాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. ఈ దుర్మార్గుడైన ఆహాబుతో విగ్రహారాధికుడైపోయాడు. యెహోవా దేవుడుగా కలిగి ఉండవలసిన ఆహాబు, ఇశ్రాయేల్ రాజు, విగ్రహారాధికుడైపోయి పాపాత్ముడైపోయాడు. అలాంటి వ్యక్తితో యూదారాజు అని యెహోషాపాతు స్నేహం చేశాడండి. స్నేహం చేసి ఒకసారి ఆహాబు దగ్గరికి వెళ్ళి, నీ జనులే నా జనులు, నా జనులే నీ జనులు అన్నాడండి. నువ్వే నేను, నేనే నువ్వు అంటే ఆహాబు, సరే మనం యుద్ధానికి వెళ్దామా రామోత్ గిలాత్ మీదకి అని అడిగాడండి. ఆ యుద్ధంతో యెహోషాపాతుకి ఎలాంటి సంబంధం లేదు. చూడండి, వీరి సాంగత్యము ఏ స్థాయికి వెళ్ళిందంటే, అతను చెప్పిన ప్రతి పని చేసేటట్లుగా, ఇది తప్ప ఒప్ప, నీతేనా న్యాయమేనా కాదా ఆలోచించకుండా, యెహోషాపాతు అనే దేవుని బిడ్డ యొక్క కన్నులకు గుడ్డితనం కలిగిందండి. అందుకని అవిధేయులతో సాంగత్యం మహాప్రమాదం అండి. అవిధేయులతో వ్యాపారం మహాప్రమాదం అండి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎవరినో రక్షిద్దామని ఒకటి రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాడంటండి, వాడు కూడా రెడ్ లైట్లో పడిపోయాడంటండి. మహాప్రమాదం. జాగ్రత్తగా ఉండగలగాలండి, ఆత్మీయతలు ఎదగాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. యుద్ధరంగానికి వెళ్ళాడు. ఆహాబేమో యెహోషాపాతుకి రాజు వస్త్రాలు ధరించాడు, తాను సైనికుడు వస్త్రాలు ధరించుకున్నాడు. ఆ సిరియా రాజు ఏం చేశాడో తెలుసండి, రాజును మాత్రమే చంపండి అని తన సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు. అతనే మంచోడు కదండి, సిరియా రాజే. సైనికులు యెహోషాపాతునే ఆహాబ్ అనుకొని బాణం వదిలారండి. యెహోషాపాతు వెనక్కి తిరిగి చూశాడండి, ఆహాబ్ ఎక్కడున్నాడని. ఆహాబ్ ఎక్కడో ఉన్నాడండి, మోసం చేశాడు. యుద్ధం చేయవలసిన ఆహాబు యుద్ధానికి దూరంగా ఉన్నాడు. తనను నమ్మి వచ్చిన బుద్ధి లేని, జ్ఞానం లేని, దైవ జ్ఞానం లేని దేవుని బిడ్డ, దైవ జ్ఞానం లేని దేవుని బిడ్డ ఇతన్ని ముందు పెట్టి యుద్ధాన్ని నడిపించాడండి. యెహోషాపాతు కేకలు వేశాడు, ప్రభువా నన్ను క్షమించని. గుండెను చేల్చాల్సిన బాణం నా ప్రభు అయిన దేవుని యొక్క మాటతో దిశ మార్చుకొని ఆహాబుకు తగిలిందండి ఆ బాణం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. అవిధేయులతో సాంగత్యం చేయొద్దు, అవిశ్వాసులతో సాంగత్యం చేయొద్దు. దేవుని బిడ్డలమని నటిస్తూ భక్తి గలవారిగా కనబడతారండి. అలాంటి వారితో సాంగత్యం ఇంకా ప్రమాదం. కారణం వాళ్ళు వేషధారులు, వాళ్ళు కుటుంబాలను పాడు చేస్తారు. గుర్తుపట్టండి. మీ సంఘంలోనే ఉండొచ్చు, మీతోనే ఉండొచ్చు. జాగ్రత్త. ఆత్మల్ని పరిశీలించి స్నేహం చేయండి. దేవుని స్తోత్రం కలుగును కాక. అలాగని ప్రతి వాడిని అనుమానించమని నేను చెప్పట్లా, ప్రభు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెజబెలు యొక్క జీవితం చివరికి ఎలా ముగిసిందో తెలుసండి. అనేక మంది యెహోవా ప్రవక్తలను చంపించిందండి. ఒక దుర్మార్గురాలు విగ్రహారాధనను, వ్యభిచారాన్ని ఇశ్రాయేల్ దేశం అంతా వ్యాపింపజేసిందండి. తన భర్తను కూడా విగ్రహారాధకుడిగా మార్చింది. నడుములు లేనివాడిగా మారిపోయాడు భర్త. కుమారుడు కూడా చంపబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 30 నుండి 37 వాక్యాలు మీరు చూసుకున్నట్లయితే, ప్రియమైన వార్లరా, ఆమె చంపబడింది. కపాలము, అరచేతులు, పాదాలు తప్ప శరీరాన్ని అంతా కుక్కలు తినేసేయండి. ఏమిటి కారణమో తెలుసా? యెహోవా ప్రవక్తలను చంపిన దానికి దేవుడు ఆమెకి ఇచ్చిన శాపం. ఇజ్రాయేలు భూభాగంలో ఆమె బాడీ కంప్లీట్గా కుక్కలు తినేసేయండి. రాణి నీచమైన మరణం పొందింది. రాణిగా బతుకుంటే, విలువైన దేవుని బిడ్డగా బ్రతికితే ఏ వయసులో మరణించినా విలువగా పాతిపెట్టబడతాడు. విలువలు తప్పి ప్రవర్తిస్తే నీచమైన మరణాన్ని చూడాల్సి వస్తుందండి. ఒకవేళ ఇక్కడ గౌరవంగా లక్షల మంది వచ్చి పాతిపెట్టవచ్చు నిన్ను, కానీ నిత్యాగ్ని గుణంలో దాహం అని కేక వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మోసపోకండి. దేవుడు విక్రించబడడం. నీతిమంతుణ్ణి చేయగలిగిన ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి నమ్మకంగా ఆయన ప్రేమిస్తూ ముందుకు సాగాలని ప్రభువు సెలవిస్తున్నాడు. యెహూ అనేవాడు తన యజమానుణ్ణి చంపాడు. ఈమె కుమారుణ్ణి కూడా చంపేశాడు, యెజబెలు కుమారుణ్ణి. అతడు ఇశ్రాయేలు పట్టణంలోకి వస్తున్నప్పుడు ఆమె శిరోభూషణాలు ధరించుకొని, మీరు ఆ వాక్యాలు చదివితే, నేను చెప్పిన వాక్యాల్లో, ముఖానికి రంగేసుకొని ఆమె అంటుంది, నీ యజమానుని చంపినవాడా, సమాధానంగా వస్తున్నావా అని ముఖానికి రంగేసుకొని నవ్వుకుంటూ ఎదురెళ్ళిందట. తన భర్త మరణాన్ని పట్టించుకోలేదు, కుమారుని మరణాన్ని పట్టించుకోలేదండి. ఆమెకి ఒకే ఒక ఆశ, అధికారం. యెహూ ఇశ్రాయేలు ప్రాంతానికి కాబోయే రాజు ఏం చేశాడు తెలుసండి? ఆమెని ఆ మేడ మీద నుంచి కింద పడేపించాడు. ఈ దుర్మార్గురాలు, నీచురాలని, దేవుని శాపం ఉన్నదాన్ని కింద పడేయమన్నాడు. అంతే. పడేసిన తర్వాత చనిపోయింది. రాణి కదా, పాతి పెడదాం అనుకున్నాడు ఆయన. పాతి పెట్టడానికి చూస్తే కపాలము, అరచేతులు, అరికాళ్ళు తప్ప ఏం మిగలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ సంఘంలో యెజబెలుని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అని అంటే, ఆ సంఘాన్ని కూడా ఒక స్త్రీ డామినేట్ చేస్తుందట, తుయతైరా సంఘాన్ని. ఒక రకంగా సంఘంలో పెద్ద ఉండొచ్చు ఆమె. ఒకవేళ పాస్టర్గిరి కూడా చేస్తుందేమో ఆ రోజుల్లోనే. ఇప్పుడు సంఘంలో పాస్టర్లు అయిపోయినట్టుగా ఇప్పుడు చాలా సంఘాల్లో ఆడవాళ్ళని పాస్టర్లుగా, బిషప్పులుగా నియమించుతున్నారు. స్త్రీల సమాజంలో బోధించడానికి అర్హురాలు, స్త్రీ సండే స్కూల్లో బోధించడానికి అర్హురాలు, స్త్రీ తన సమాజం కూర్చున్న చోట మాట్లాడడానికి అర్హురాలే కానీ స్త్రీ తన కుటుంబంలో కూడా బోధించడానికి అర్హురాలు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘానికి రాశాడు పౌలు గారు, మనకు కాదు అనుకోవడానికి లేదండి. వాక్యం ఇదే. ఎవరు మోసపోయారు? మొదట స్త్రీ మోసపోయింది. నిత్య జీవాన్ని ఎవరు కోల్పోయారు? స్త్రీ కోల్పోయింది. శాపాన్ని ఎవరు తెచ్చారు? మానవాళి మీదకి స్త్రీ తెచ్చింది. మరణం ఎవరు తెచ్చారు? స్త్రీ తెచ్చింది. బలహీన ఘటమని ఎంచి జాగ్రత్తగా కాపురం చేయమని బైబిల్ మనకు సెలవిస్తుంది. యజమానుడిగా ఉండకపోతే, యజమానుడు వెన్నుముక లేనివాడైతే కుటుంబం పతనమైపోతుంది. అబ్రహాము జీవితం పతనమైపోయేది ఒక దశలో. కారణం, శారా మాట విన్నాడు. యజమానురాలులాగా శారా యజమాని అయినట్టుగా, యజమాని మాట యజమానురాలు విన్నట్లుగా శారా మాట అబ్రహాం విన్నాడు. ఈరోజు కూడా దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా శత్రువులు ఉండడానికి గల కారణం అదే. తర్వాత యజమానుడిగా మారాడు కనుకనే మరలా ప్రభు విస్తరింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ యెజబెలు ఆ సంఘంలో డామినేట్ చేస్తూ ఉంది.
ఆమె దగ్గరికి సలహాలకు వచ్చేవారట. అమ్మ, విగ్రహాలని పూజించాము మా బంధువుల కోసం, మా కులం కోసం, మా గోత్రం కోసం అని అంటే, ఓకే పర్లేదులే, దేవుడు క్షమిస్తాడులే, మన దేవుడు కనికరం గల దేవుడు కదా అని లూజ్ మాటలు మాట్లాడేది. ఒకవేళ అమ్మ జారత్వం చేసాం, వ్యభిచారం చేసాం, పర్లేదులే, దేవుడు కనికరం గల దేవుడు, క్షమించే దేవుడు కదా, నీ ఆత్మ పరిశుద్ధంగా ఉంది కదా, శరీరం పాడైపోయిందా, పర్లేదులే క్షమాపణ అడుగు. లూజ్ చర్చ్, లిబరల్ చర్చ్. ఎంత ప్రేమ దాతృత్వం కలిగిన చర్చో అంతగా పాపులను అందరినీ సహిస్తూనే ఉంది. బైబిల్ సెలవిస్తున్న మాట ఒకటి మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను. ఆ సంఘములో ఏ బోధ లేదు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వాక్యాల్లో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు దేనికి ఉన్నాయంటే, బైబిల్ దేనికి ఉందంటే అండి, అదే 4వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 2వ వాక్యంలో, దేవుని ఎదుటను సజీవులకును మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యం తోడు నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ప్రేమతో ఉపదేశించు, ప్రేమతో ఉపదేశించు, కనికరంతో ఉపదేశించు, దయగలిగి బోధించు, కక్షతో బోధించొద్దు. ఏమండి, దాతృత్వం కూడా చూపించండి. ప్రేమతో దీర్ఘశాంతంతోనే ఉపదేశించు, కానీ ఖండించటం మర్చిపోవద్దు, గద్దించటం మర్చిపోవద్దు, బుద్ధి చెప్పడం మర్చిపోవద్దు. కొందరు హితబోధను సహింపక దురద చెవులు గలవారై ఉన్నారు. వారికి ఆశీర్వాదం 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 అంటే ఇష్టం. నువ్వు ఈ పాపం చేస్తున్నావు అంటే ఇష్టం ఉండదు వాడికి. అయినా నువ్వు లెక్క చేయొద్దు, అయినా నువ్వు లెక్క చేయొద్దు. ఇదే సంపూర్ణమైన సువార్త. నీకు ప్రభు ఆశీర్వదించబోతున్నాడు, నువ్వు ఇల్లు కట్టించుకోబోతున్నావు, ఆస్తులు రాబోతున్నాయి, ఇదే వాక్యం వినాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రభు చెప్తుంది, ఆదరించాలి, దీర్ఘశాంతంతో బోధించాలి, ఖండించాలి, ఉపదేశించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి కూడా. ఇది దైవజనుడు చేయాల్సిన పని. కానీ తొలితేరా సంఘంలో ఈ బోధ లేదండి. లూజ్ చర్చ్ అంటారు. అందుకే ఈ యొక్క స్త్రీ ఏం చేసింది తెలుసండి, విగ్రహారాధనని ప్రోత్సహించింది, జారత్వాన్ని ప్రోత్సహించింది. అంటే వారిని ఖండించలా, వారికి సలహాలు చెప్పేది ఈమె. పర్లేదు పర్లేదు, ప్రభు క్షమిస్తాడులే. ఒకవేళ ఈమె కాకపోతే అక్కడ ఉన్న అసిస్టెంట్ పాస్టర్లో లేదా పాస్టర్లో ఈమె ఒక పెద్ద అయి ఉండొచ్చు. అక్కడ ఉండే పాస్టర్ కూడా ఈమెలాగానే పర్లేదు, ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్, దేవుడు ఆశీర్వదిస్తాడు, ఈ మాట చెప్పేవాడు. కానీ ఖండించేవాడు కాదు, బుద్ధి చెప్పేవాడు కాదు. ప్రభువులో నిలకడగా ఉండకపోతే, సిద్ధపడి ఉండకపోతే, మెలకుగా ఉండకపోతే పరలోక రాజ్యం కోల్పోతారు. అపవాది మిమ్మల్ని మింగేస్తాడు, వాడు గర్జన సింహం వల్ల తిరుగుతున్నాడని చెప్పేవాడు కాదు. ఓకే ఓకే ఓకే, రాజీ పడే సంఘం, కాంప్రమైజింగ్ చర్చ్. దానివల్ల జనాలు ఎక్కువగా సమకూడేవారు, వేల మంది సమకూడేవారు. కానీ ఏం ప్రయోజనం అండి, ప్రభు రాజ్యానికి వెళ్ళేవారు చాలా తక్కువ. ఈ రోజున సంఘాల పరిస్థితి, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినొచ్చు, పర్లేదండి, మన బంధువులే కదండి, లేకపోతే మనము తినకపోతే ఏమని అనుకుంటారు కదా, మళ్ళీ మన కులం కాదనుకుంటారు కదా, పర్లేదు తినొచ్చండి. అప్పుడప్పుడు మరి తప్పదు కదండి, మనం ఏం చేద్దాం, ప్రభువే, కులమేనండి అని చెప్పేది లూజ్ చర్చ్. ఈ రోజున అలాగనే ఉంది. ఇప్పుడు చాలామంది అది చేస్తారు, ఇది చేస్తారు. సమరయ స్త్రీని చూడండి, పాపం చేస్తూ ఉంది, మా పితరుడైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అంటుంది యేసు ప్రభుని. ఇది సేమ్ సిచ్యువేషన్ ఆనాటి సంఘంలో కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని మోసపరుచున్నది అంటున్నాడు అక్కడ. నా దాసులకు బోధించుచు మోసపరుచున్నది అంటే బోధించే మనిషి అనమాట. మనిషి అంటే డామినేటింగ్ లేడీ అక్కడ చర్చిలో. ఈరోజున లేడీస్ అయినా, పురుషులైనా, స్త్రీలైనా ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు దేవుని మాటలు చెప్పినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖండించగలగాలి, బుద్ధి చెప్పగలగాలి, గద్దించగలగాలి, తల్లిలాగా ఆదరించగలగాలి. కానీ వారు పాపం చేశామని చెప్తే
పర్లేదులే, ఏం కాదు, ఏమి కాదు అని చెప్పే స్త్రీగా పురుషుడు ఉండకూడదండి. పశ్చాత్తాపడండి, ఏడవండి, కన్నీరు కార్చండి, ప్రభువుని క్షమాపణ అడగండి, మరొకసారి చేయకండి అని చెప్పగలగాలి. లూజ్ చర్చిగా, లూజ్ మనిషిగా ఉండకూడదండి. ఇది ఆనాటి సంఘంలో ఉన్న పరిస్థితి. 21వ వాక్యంలో అంటున్నాడు, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఆయన చెప్తున్నాడు సమయం ఇచ్చేటట్టు, కానీ అది మారు మనసు పొందలేదట. ప్రభు స్పష్టంగా చెప్పేస్తున్నాడు. ఆయనకు తెలియదు ఏముందండి, పొందనొల్లదు అంటున్నాడు. జరిగే పని కాదు అన్నాడు ఆయనే. అది మారు మనసు పొందే అవకాశమే లేదని ప్రభు చెప్తున్నాడు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారిని దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ వారిని కూడా బహుశ్రమలు పాలు చేస్తాను. దానితో రాజీ పడేవారు, దాని బోధన అంగీకరించేవారు, అలాంటి సంఘ బోధ అంటేనే నాకు ఇష్టం, అలాంటి సంఘమే నాకు కావాలి, అక్కడ పాపాన్ని గురించి ఖండించే వాళ్ళు ఎవరు లేరు, ఏమంటే ఉన్నట్టుగా బైబిల్ చదువుకొని వెళ్ళిపోతారు, నీలో ఈ పాపం ఉందాన్ని మనల్ని అడగరు, గద్దించరు, ఖండించరు, ఆ సంఘమే మాకు కావాలి, అదే మాకు కావాలి, ఆ స్త్రీ బోధే మాకు కావాలి అనుకునే వారందరికి కూడా ప్రభు చెప్తున్నాడు, మారు మనసు పొందమని వారికి చెప్తున్నారు. ఒకవేళ మారు మనసు పొందకపోతే వారిని బహుశ్రమల పాలు చేస్తానంటున్నాడు. వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో భయంకరమైన శ్రమల పాలైపోతున్నారని తుయతర సంఘానికి ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఈ రోజున ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో విగ్రహారాధన సంబంధించింది ఏదేమన్నా, జాగ్రత్తనికి సంబంధించింది ఏదైనా, అబద్ధము, మోసము, శరీరాశ, నేత్రాశ, జీవపడం ఏమున్నా అది ఆ స్త్రీతో మనం కలిసిపోయిన వారి కింద లెక్క. మనం ఈరోజు తుయతైర సంఘంలో లేవు. తుయతైర సంఘపు లక్షణాలు మనలో ఉంటే ఆ స్త్రీతో మనం రాజీ పడినట్టు లెక్క. ఆ లూజ్ చర్చి బోధతో రాజీ పడే స్వభావం మనలో ఉంటే, దానితో ఐక్యమైపోయిన స్వభావం ఇప్పటిదాకా మనలో ఉంటే ప్రభు అంటున్నాడు మారు మనసు పొందమంటున్నాడు. ఒకవేళ మారు మనసుకు పొందకపోతే బహుశ్రమల పాలు చేస్తానంటున్నాడు. ఎందుకో తెలుసండి, ఆయనకి మనం ఎవరితో రాజీ పడుతున్నామో, ఏ బోధ అంటే మనకిష్టమో ప్రభువుకు తెలుసు. అందుకే అక్కడ రాస్తున్నాడు, అంతరింద్రియములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకుంటాయి అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితి ఈ రోజున సమాజంలో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. సంఘాల పరిస్థితి ప్రభు నామాన్ని ఘనపరిచే వారి కంటే కూడా ప్రభు నామాన్ని అవమానపరిచేవారు ఎక్కువగా ఉన్న రోజుల్లో మనమున్నాం. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. మరి స్త్రీలు ఎవ్వరు దేనికి పనికిరారా అని మీరు నన్ను అడగొచ్చు. పనికొస్తారు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 36వ వాక్యంలో చూస్తే, అన్నాను ఒక ప్రవక్త్రిని ఉన్నది, ప్రార్థనా పరురాలు, ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుని చూడాలని ఆశ కలిగింది, వృద్ధురాలు, విధవరాలైన దగ్గర నుండి కూడా అనేక సంవత్సరాలు అలాగే ప్రభు మందిరంలోనే జీవిస్తూ ఉంది. ఎంత త్యాగమూర్తి కదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయం 9వ వాక్యంలో ఫిలిప్పు అనే సువార్తికుడి యొక్క కుమార్తెలు ప్రవచించువారని బైబిల్లో రాసి ఉంది. ప్రవక్త్రినులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, గొప్ప భక్తులు, దైవజనురాళ్ళు ఉన్నారు, ఈ రోజున కూడా ఉన్నారు. వారి ద్వారా అనేక మంది ప్రభువుని నమ్ముకుంటున్నారు. వారు రాజీ పడని స్వభావం కలిగిన వారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు, ఈ రోజున కూడా ఉన్నారు. కానీ బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పగలిగే, ఆదరించగలిగే మాటలే. ఒకవేళ మీ చర్చి నీకు ఎక్కడ అవకాశం ఇచ్చినా, నీ సంఘం నీకు అవకాశం ఇస్తే, ఈరోజున ఎలాగూ స్త్రీలు పాస్టర్లుగా పనిచేస్తున్నారు కాబట్టి, ఒకవేళ దేవుడే నియమించాడని మీరు అనుకుంటే, ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పగలిగే, ఆదరించగలిగే, దీర్ఘశాంతంతో బోధించగలిగే సేవ చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. యెజబెలు లాంటి రాజీ పడే స్వభావం, ఆ లిబరల్ నేచర్ ఉండకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బోధలో ఏకీభవించే వారిని కూడా ప్రభు చెప్తున్నాడు, మారు మనసు పొందండి, లేదంటే మీరు బహుశ్రమల పాలు కాబోతున్నారు అంటున్నాడు. దాని పిల్లలను కూడా నిశ్చయముగా చంపేదని అంటున్నాడు. కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నేను ప్రతి చోట చెప్తాను, ఎవరితోనైనా తమాష పడవచ్చు, కానీ యేసు ప్రభుతో తమాష పడకూడదు.
యేసు ప్రభుతో భక్తి అంటే చిన్న పిల్లల ఆట కాదు. దేవుడు దహించు అగ్ని. ఆయన ఎంత కనికరం గలవాడో అంత శిక్షించగలిగిన వాడు కూడా. మనం పాపం చేసిన వెంటనే చక్రాన్ని తిప్పి మన మెడ కట్ చేయడు ఆయన. కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఇంకా మనకు అవకాశం ఉంది. మనం మారు మనసు పొందాలనే, మారు మనసును పొందిన వారు నమ్మకంగా బతకాలని ప్రభువు రావడం ఆలస్యం చేస్తున్నాడు. దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఆయన వచ్చాడు అంటే క్షమాపణ ఉండదు, ఇక క్షమాపణ అయిపోతుంది, కృప లేదు ఇక. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన నమ్ముకున్న మనం ప్రభు మార్గంలో సాగుదాం నమ్మకంగా, ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటాం. పాపం చేయకుండా ఎలా ఉండగలమండి? వస్తాయి చిన్న చిన్న తప్పులు. మారు మనసు పొందుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని నమ్మని మీ బంధువుల్ని ప్రభువుని నమ్మమని సెలవివ్వండి. అప్పుడే నిత్యరాజ్యం వారికి దొరుకుతుంది. లేదంటే బహుశ్రమలు పాలు కాబోతున్నారు. దేవుని మహిమ కలుగును కాక. ప్రతి వానికినే వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదని. అయితే తుయితేరలో కడమ వారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపగా సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారితో నేను చెప్పున్నదేమనగా, మీ పైన ఏ భారం పెట్టనో, నేను వచ్చే వరకు మీరు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. తుయితేరలో కడమ వారు, ఇంతకుముందు చెప్పాను కదండి, శేషము. కొద్దిమంది ఈ యెజబెలు బోధన అంగీకరించిన వారు ఉన్నారు సంఘంలో. కొద్దిమంది ఈ యెజబెలుతో రాజీ పడని వారు ఉన్నారు. అరే జారత్వం ఏంటి, వ్యభిచారం ఏమిటి, విగ్రహారాధన ఏంటి, సంఘంలో ఉండకూడదు కదా, అబద్ధాలు విశ్వాసులు చెప్పకూడదు కదా, మోసాలు చేయకూడదు కదా, ఎంత దాన ధర్మాలు చేస్తే మాత్రం పాపం చేయమని ఉందా అని మనస్సు బాధ పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పాపంలో పడని వారు చాలామంది ఉన్నారు. ఆ బోధన అంగీకరించిన వారు ఉన్నారు. భక్తిగా బతకాలని ఆశ కలిగిన వారు ఉన్నారు. వారితో ప్రభు మాట్లాడుతున్నాడు, మీకు కలిగి ఉన్న దానిని నేను వచ్చే వరకు గట్టిగా పట్టుకోండి. ఇంక నేను ఇంతకంటే నేనేం మీకు బోధించాల్సిన అవసరం లేదు. శేషమా, తుయితేర సంఘంలో ఉన్న భక్తులారా, యెజబెలుతో రాజీ పడని భక్తులారా, లోకంతో రాజీ పడని భక్తులారా, పాపాన్ని అసహించుకుంటున్న వారులారా, మీరు కొద్దిమంది ఉన్నారు. మీ మీద నేను ఇంకే భారం పెట్టను, అది చేయండి ఇది చేయండి అని ఏం చెప్పను మీకు. నేను మీరు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోండి. నా మీద మీకు ఇప్పుడు ఏ ప్రేమ ఉందో ఆ ప్రేమలోనే కొనసాగండి. మీకు నేను రక్షణ అనే కిరీటం ఇచ్చాను కదండి, దాన్ని గట్టిగా అలాగే పట్టుకోండి, పోగొట్టుకోకండి. మీరు పాపం చేయకూడదని ఇప్పుడు పాపం లేకుండా బతుకుతున్నారు కదండి, అలాగే బతకండి. చిన్న పొరపాటు చేస్తే మీరు వెంటనే ప్రభువా నన్ను క్షమించంటున్నారు కదండి, అలాగే బతకండి. మిమ్మల్ని మీరు సరి చేసుకుంటే ఎప్పటికప్పుడు నాకు ఇష్టంగా బతకడానికి ప్రయత్నం చేయండి. మీరు మనుషులు, నాకు తెలుసు మీరు బలహీనులని, క్షమించాలని నేను ఉన్నాను కదా. అంతేగాని పాపం చేస్తూ కూడా క్షమాపణ అడగకుండా ప్రభు అన్నీ క్షమించేస్తాడు అనుకుంటే ఎలాగండి? కడమ వర్లారా, శేషమా, మీ మీద నేను ఇంకే భారం పెట్టను. మీరు కలిగి ఉన్న దాన్ని, మీ రక్షణను గట్టిగా కాపాడుకోండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి, నా మార్గంలో నడిచేవారికి, నాలో నిలిచి ఉండేవారికి, నా వాక్యానుసారంగా జీవించే వారికి, నన్ను ప్రేమించే వారికి జనుల మీద అధికారం ఇస్తాను. దేవుని స్తోత్రం కలుగునగా. మొట్టమొదటి వాగ్దానం ప్రభువు చేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యంలో ఒకసారి మనం చూసినట్లయితే, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా నలగగొట్టెదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, ఆయన మార్గాల్లో గనక మనం నడిచినట్లయితే జనుల మీద మనకు అధికారం ఇస్తానంటున్నాడు. అంటే మనల్ని పరిపాలకులుగా చేయబోతున్నాడు. ఎవరిని చేయబోతున్నాడో తెలుసండి? మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ఆయన మార్గాల్లో నడిచేవారిని, ఆయన క్రియలను జాగ్రత్తగా చేయవారిని. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వాక్యంలో, ఇదే భూమి మీద ఆ యెరూషలేము పట్టణాన్ని రాజధానిగా చేసుకొని ప్రభు 1000 ఏళ్ళు పరిపాలించే సమయంలో మనం ఆయనతో కూడా సహపరిపాలకులుగా, యాజకులుగా ఉండబోతున్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4-6 వాక్యాల ప్రకారం ఆ నూతన యెరూషలేము పట్టణంలో నూతన సృష్టితో ప్రభు ముఖాన్ని చూస్తూ యుగయుగములు ఆయనతో కూడా మనం వేలబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11-12 వాక్యాల ప్రకారం
ప్రభువు తీర్పు తీర్చేటప్పుడు ఈ దుర్మార్గులకి, పాపులకు తీర్పు తీర్చేటప్పుడు మనము ఆయనకి తీర్పులో సహకరించే వారిగా ఉండబోతున్నాం. మనము జనములకు తీర్పు తీర్చబోతున్నాం ఒక రోజున. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇనుపదండంతో మీరు వారిని ఏలుదురు, కొమ్మరు వాని పాత్రల వలె వారిని పగలగొట్టుదురు. అంటే జడ్జిమెంట్ అనమాట. మనం జడ్జ్ చేయబోతున్నాం వాళ్ళని. ప్రభువు తీర్పరిగా కూర్చుంటాడు ధవల సింహాసనం మీద, మనం పక్కన కూర్చుంటాం. మనల్ని అడుగుతాడు, వీళ్ళ క్రియలేంటో ఒకసారి చూడండి, తీర్పు తీర్చండి అంటాడు మనల్ని. మనకు అధికారం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. గొప్ప భాగ్యం అండి. మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చేయగలవాడు వినును గాక. వేకువ చుక్కనిచ్చేదను అని ఇక్కడ రాయబడింది. వేకువ చుక్క అంటే మార్నింగ్ స్టార్. మనం విలేజ్లో మనం చూసినప్పుడు ఆ మార్నింగ్ స్టార్ని బట్టి టైం ఎంత అయిందని విలేజ్లో వ్యవసాయదారులు చెప్తుంటారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ వేకువ చుక్క ఏమిటో మనకు అర్థమవుతుంది. సంఘముల కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమునైన వేకువ చుక్కనై ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మార్నింగ్ స్టార్ ఎవరో తెలుసండి? ప్రభు అయిన యేసుక్రీస్తు, మన సూపర్ హీరో ఆయన. ఇక్కడ వాగ్దానం ఏంటి తెలుసా? నేను మీకు వేకువ చుక్కనిచ్చేదను అని ప్రభు చెప్తున్నాడు. ఎవరు ఈ వేకువ చుక్క అంటే నేనే అంటున్నాడు ఆయన. అంటే ప్రభువే మనకు సొంతమైపోతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువే మనకు సొంతం అవుతాడు. ప్రభువే మన స్వాస్థ్యం అయిపోతాడు. ప్రభువే మన సొత్తు అయిపోతాడు. అంటే అర్థం ఏంటి తెలుసండి? ఆయన సింహాసనం మన సింహాసనం అవుతుంది. ఆయన రాజ్యం మన రాజ్యం అవుతుంది. ఆయనలో మనం ఉంటాం, మనలో ఆయన ఉంటాడు. బహుగా ఫలించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వాక్యంలో పౌలు గారు రాస్తున్నాడు, మీరు స్థిరులను కథలను వారై ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండండి. దానివల్ల ఫలితం ఏంటి తెలుసండి? మీరు జనములను ప్రభువుతో కలిసి అలబోతారు. ప్రభుతో కలిసి పాపులకు తీర్పు తీర్చబోతారు. ప్రభువే మీకు సొంతమైపోతాడు. వేకువ చుక్క అయిన యేసు ప్రభు మీ స్వాస్థ్యం కాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి కృప దొరకాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, హోల్డ్ ఫాస్ట్. మనకున్న విశ్వాసాన్ని, మనకున్న రక్షణని గట్టిగా పట్టుకోండి. కడ వరకు పట్టుకుందాం. ప్రభు యొక్క ప్రేమలో సాగిపోదాం. ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవిద్దాం. అంతే కదండి ఆయన మనల్ని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. కట్టి ఆశీర్వాదం మనమందరం అనుభవించాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. తుయతైరా సంఘానికి మీరు రాసిన ఉత్తరంలో మేము పరిశీలించుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. నేను పరిశీలించుకుంటున్నాను. నీ బిడ్డలు కూడా పరిశీలించుకొని పశ్చాత్తాపడి ప్రభువా నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి కావలసిన కృప దయచేయమని, వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని, వారికి మీరిచ్చిన రక్షణ కిరీటాన్ని గట్టిగా పట్టుకొని పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోగలిగే భాగ్యాన్ని దయచేయమని, మీరు ఇస్తానన్న వాగ్దానం, జనముల మీద అధికారం, నీతో కలిసి పాలించే భాగ్యం, అంత మాత్రమే కాదు మీరే మా సొంతం అయిపోతానన్నారు తండ్రి. వేకువ చుక్క మీరు మా సొంతం అయిపోతానన్నారు. అలాంటి వాగ్దానాలు మేమందరం స్వతంత్రించుకోగలిగే భాగ్యం దయచేయమని, తుచ్చమైన ఈ లోకాశల కొరకు పరిగెత్తకుండా ప్రభువా మా కుటుంబాలను, మా బిడ్డలను జాగ్రత్తగా పెంచుకుంటూ చూసుకుంటూ, మా సేవను నమ్మకంగా చేసుకుంటూ ప్రభువా ఈ లోకంలో మాకు ఇచ్చిన బాధ్యతను న్యాయంగా నీతిగా నిర్వర్తిస్తూ, మీరు వచ్చినప్పుడు కానీ ఒకవేళ మేము ఈ లోకాన్ని వీడవలసి వచ్చినప్పుడు కానీ నీకు ఇష్టలముగా జీవించగలిగే భాగ్యం దయచేయమని, బల నమ్మకమైన మంచి దాసుడని మీరు పిలవగలిగే ధన్యత మాకు అనుగ్రహించమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.